నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే ఈ రోజుతో ముగియనున్న టెట్ పేపర్ 2 పరీక్షలు. రేపటి నుంచి పేపర్ 1 జూన్ 2 వరకు కొనసాగనున్న పరీక్షలు. సాయంత్రం కూడా బీటెక్ చదవచ్చు. ఈవినింగ్ కాలేజీల లెక్క. పాలిటెక్నిక్, డిప్లొమా తప్పనిసరి. ఓయూలో గత ఏడాది ప్రారంభం. ఈ ఏడాది మరిన్ని కాలేజీలకు అనుమతి లభించే అవకాశం. ఉద్యోగం చేసుకుంటూనే బీటెక్ చదివే అవకాశం వచ్చేసింది. ఒకవైపు కొలువు చేస్తూనే వారాంతంలో 2 రోజుల పాటు తరగతులకు హాజరై ఇంజనీరింగ్ పూర్తి చేయవచ్చు. అది 3 ఏళ్లలోనే బీటెక్ పట్టా దక్కించుకోవచ్చు. కాకపోతే పాలిటెక్నిక్, డిప్లొమా పూర్తి చేసి ఉండడం తప్పనిసరి. ఏఐసిటిఈ దేశవ్యాప్తంగా గత విద్యా సంవత్సరమే 23-24 అకాడమిక్ ఇయర్కి సాయంత్రం బీటెక్ కోర్సులకు పచ్చజెండా ఊపింది. దేశం మొత్తంలో 132 ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతిస్తే మనకు ఓయూ ఇంజనీరింగ్ కాలేజీకి ఆ అవకాశం దక్కి ఇంకో 11 కాలేజీలకు కూడా ఆప్షన్ ఇచ్చారు, కానీ వాళ్ళు వాడుకోలేదు. ఈ ఏడాది ఆ కాలేజీతో పాటు మరికొన్ని కాలేజీలకు వాటికి అనుమతి లభించే అవకాశం ఉంది. గత ఏడాది ప్రవేశాలు చేపట్టేందుకు సిద్ధమైన జీవో జారీ కాలేదు. ఈసారి మళ్ళీ ఏఐసిటిఈ నుంచి రెన్యువల్కు దరఖాస్తు చేశామని స్టాన్లీ మెథడిస్ట్ ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ చెప్పారు. పాలిటెక్నిక్ విద్యార్థుల డిమాండ్ మేరకు ఇట్లుంది. పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వారికి కనీసం 90% మంది చివరి సంవత్సరం పూర్తయిన వెంటనే బీటెక్ చదివితే వేతనం అధికంగా వస్తుందన్న భావనతో లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ 2వ సంవత్సరంలో చేరుతున్నారు. దానికి తోడు ఉద్యోగంలో చేరితే భవిష్యత్తులో బీటెక్, ఎంటెక్ లాంటివి చదువుకునే అవకాశం ఉండదని భావించి డిప్లొమా పూర్తయిన వెంటనే బీటెక్లో రాష్ట్రంలో ఈసెట్ ద్వారా ప్రవేశం పొందుతున్నారు. దేశవ్యాప్తంగా డిప్లొమాతో ఉద్యోగాలు చేస్తున్న వేల మంది తమకు విద్యార్హత పెంచుకునే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఫలితంగా గత అకాడమిక్ ఇయర్ నుంచి సాయంత్రం బీటెక్ కోర్సులను ఏఐసిటిఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాయంత్రం కోర్సుల్లో చేరాలంటే కనీసం ఏడాది పాటు ఉద్యోగ అనుభవం తప్పనిసరి ఉండాలి. వాళ్ళు నేరుగా బీటెక్ 2వ సంవత్సరంలో చేరవచ్చు. ఒక్కో దాంట్లో 30 సీట్లు ఉన్నాయి. కనీసం 10 మెంబర్స్ చేరితేనే తరగతులు నడపాల్సి ఉంటుంది. వారాంతంలో శని, ఆదివారాల్లో తరగతులు నిర్వహిస్తారు. జూన్ 10వ తేదీ నాటికి ఈ ఏడాది సాయంత్రం కోర్సులకు అనుమతులు పొందే కాలేజీల సంఖ్య తెలుస్తుందని ఓ అధికారి తెలిపారు. ఇక కోర్ బ్రాంచ్ల లెక్చరర్స్ కూడా కంప్యూటర్ సైన్స్ పాఠాలు చెప్పొచ్చు అని ఇచ్చారు. వారికి శిక్షణ ఇవ్వడానికి ఏఐసిటిఈ ప్రణాళిక. తెలుగు రాష్ట్రాల్లో కర్నూలు, IIITలో ఐఓటీపై శిక్షణ ఇస్తారంట. ఇకపోతే ఈసెట్ ఫలితాల విడుదల రేపు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్ సెకండ్ ఇయర్లో లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశానికి ఏపీ ఈసెట్ 2024 ఫలితాలను అనంతపురం, జేఎన్టీలో ఈ నెల 30న విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఇకపోతే ఈ వెబ్సైట్లో ఏపీ ఈసెట్, ఈనాడు నెట్ దాంట్లో రిజల్ట్స్ చూసుకోవచ్చు. 30న ఐసెట్ ఫలితాలు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్ 2024 ఫలితాలను ఈ నెల 30న విడుదల చేస్తారు. ఈ వెబ్సైట్లో మీరు రిజల్ట్స్ చూసుకోవచ్చు. నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ రీజియన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ కౌన్సిలర్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఆగస్ట్ ప్యూర్లీ టెంపరీ టెంటేటివ్ వేకెన్సీస్. ప్యూర్గా టెంపరీ బేస్లో వీళ్ళు అప్లికేషన్లు అడుగుతున్నారు. ఈ రాష్ట్రాలలో పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, యూనియన్ టెరిటరీస్ ఆఫ్ పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్, నికోబార్. దీనిలో లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ త్రూ ఆన్లైన్ 31/5. ఇవ నవోదయ gov.inలో మీరు అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు. కౌన్సిలర్లు అంటే సైకాలజీ చేసిన వాళ్ళకి ఈ ఆప్షన్ ఉంటుంది. బీఎస్ఎఫ్లో 99 ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు కూడా ఉన్నాయి. మొత్తం 99 పోస్టులు ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ 17/6 వెబ్సైట్ ఇది. బీఎస్ఎఫ్లో వెటర్నరీ స్టాఫ్ పోస్టులు, దీనికి లాస్ట్ డేట్ 17/6 వెబ్సైటు ఇది. బీఎస్ఎఫ్లో 37 ఎస్ఐ కానిస్టేబుల్ పోస్ట్, ఈ విధంగా పోస్టులు ఉన్నాయి. 37 పోస్టుల వివరాలు ఇట్లున్నాయి. దీనికి లాస్ట్ డేటు 17/6. మూడిటికి 17/6 లాస్ట్ డేట్ ఉంది. సాక్షి ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ పొందిన వారికి సర్టిఫికేట్లు కూడా ఇస్తారంట. జూన్ 5వ తేదీ నుంచి జూలై 4వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణను నేర్పించే అంశాలు ఈ విధంగా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ స్వీకరణ తేదీలు 29/5/2024 నుంచి 5/6 వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు. ఫీజు 3000. వర్క్షాప్ షెడ్యూల్ ఇట్లున్నాయి. రిజిస్ట్రేషన్ శిక్షణ స్థలం రిజిస్ట్రేషన్స్ మళ్ళీ శిక్షణ స్థలం సాక్షి టవర్స్, రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్.
టీటీడీలో ఇంటర్ ప్రవేశాలు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి. కాలేజీలు ఇవి బాయ్స్కి గర్ల్స్కి 2 కాలేజీలు ఉన్నాయి. బోధనా మాధ్యమం ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. 10th లేకపోతే తత్సమాన కోర్సులో పాస్ అయి ఉండాలి. ఈ కాలేజీలో సీట్లు పొందిన వారికి ఉచిత విద్యతో పాటు వసతి సౌకర్యం కూడా ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ 31 ఈ నెల. వెబ్సైటు అడ్మిషన్స్ తిరుమల.org. నల్సార్లో ప్రవేశాలు హైదరాబాద్ నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాలో LLM ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రఫ్టీ లాస్లో 19 సీట్లు ఉన్నాయి. దీనికి లాస్ట్ డేటు జూన్ 15. ప్రవేశ పరీక్ష తేదీ జూన్ 23. నల్సార్ AC.in వెబ్సైట్. ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాల్లో 1 వాయుసేనల్లో ఆకాశమంతా అవకాశాలు. దీనికి సంబంధించింది దరఖాస్తులు ఆన్లైన్ చేసుకోవాలి. చివరి తేదీ జూన్ 28. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకో వీడియోలో చూద్దాం. ప్రవేశాల గడువు పొడిగింపు చేసారు. మోడల్ స్కూళ్ళకి సంబంధించి ఈ నెల 31 వరకు లాస్ట్ డేట్ ఉంది. మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. మీకు ఇష్టమైతే అప్లై చేసుకోండి ఆన్లైన్లో. బోధన నైపుణ్యాల్లో ప్రామాణిక శిక్షణ RIEలు అన్నమాట. ఇవి మంచి కోర్సులు ఉంటాయి. దాంట్లో జాయిన్ అయితే మంచి క్యాంపస్ ప్లేస్మెంట్ ఉంటాయి. ఈ నెల 31 వరకు లాస్ట్ డేట్ ఉంది. దరఖాస్తు ఫీజు SC ST దివ్యాంగులకు 600, మిగిలిన వారందరికి 1200. పరీక్ష తేదీ జూన్ 16. వెబ్సైటు CEENCERT.gov.in. లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వస్తే ఫ్యాకల్టీ పోస్టులు ESICలో ఈ విధంగా ఉన్నాయి. ఇంటర్వ్యూ 4 జూన్కి ఉంటుంది. డిప్లొమా ఇన్ రేడియాలజికల్ ఫిజిక్స్ బార్కులో. దీనికి లాస్ట్ డేట్ 4th జూన్. ఇక డిగ్రీ ప్రవేశాలకు కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ. ఆల్మోస్ట్ అన్ని మనకు తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలు, గవర్నమెంట్లకు సంబంధించిన యూనివర్సిటీలు ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి. ముఖ్య తేదీలు మే, జూన్ ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ దరఖాస్తు 6 నుంచి 29 వరకు. వెబ్ ఆప్షన్లు 20 నుంచి 30 సీట్ల కేటాయింపు జూన్ 6కి. సెకండ్ ఫేజు 6th నుంచి 13. తర్వాత వెబ్ ఆప్షన్లు 6 నుంచి 14 సీట్ల కేటాయింపు. ఇది ఈ విధంగా ఉన్నాయి. మీకు ఒకవేళ శాతవాహన యూనివర్సిటీ అక్కడ వాళ్ళైతే ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తెలంగాణ ఎప్సెట్ MPC స్ట్రీమ్కి సంబంధించిన ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ ఇంటర్నల్ స్లైడింగ్ బై కన్వీనర్ కోటా కింద. తర్వాత స్పాట్ అడ్మిషన్లు అన్నిటికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది మనకు 27/6 నుంచి ప్రాసెస్ విల్ బి కమెంట్స్. 27/6 వచ్చే నెల 27 నుంచి స్టార్ట్ అవుతుంది కౌన్సిలింగ్. పూర్తి వివరాలు ఈ వెబ్సైట్లో చూడవచ్చు 19/6. ఇంకోటి పాలిసెట్ అడ్మిషన్లు, దీనికి సంబంధించింది ఇది కూడా అంతే. ఫస్ట్, ఫైనల్, ఇంటర్నల్ స్లైడింగ్ ఇది కూడా కన్వీనర్ కోటా కిందనే. స్పాట్ అడ్మిషన్లు కూడా మొత్తం ఇలానే ఉంటాయి. దీనికి లాస్ట్ డేట్ మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే ఇది కూడా వచ్చే నెల 20 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇంకోటి ఈసెట్కి సంబంధించింది ఫస్ట్ ఫేజ్, ఫైనల్, స్పాట్ అడ్మిషన్లు ఇవి కూడా మనకు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అంటే BSc మ్యాథ్స్ డిప్లొమా హోల్డర్స్ ఇంక్లూడింగ్ ఫార్మసీ. తర్వాత లేటరల్ ఎంట్రీ ఇవి 8/6 వచ్చే నెల 8/6 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు వర్క్కి దరఖాస్తుల ఆహ్వానం. ఆన్లైన్లో జూన్ 5వ తేదీ తుది గడువు. జిల్లా ఉపాధి అధికారి అని చెప్పారు. భారత వాయుసేనలో అగ్నివీర్ సంగీత కళాకారుల కోట కింద, మ్యూజిషియన్స్ కింద ఇందాక మనం చాలాసార్లు చూసినాం. దీనికి సంబంధించింది ఈ విధంగా 10th క్వాలిఫికేషన్ ఉండాలి. అగ్నివాయు CDAC.inలో చూడవచ్చు. లేదు అంటే అగ్నివాయు CDAC ఇది కూడా పూర్తి వివరాలు ఇలా చూడవచ్చు మీరు. ఇకపోతే ఐటీఐ మనకు స్టేట్ గవర్నమెంట్దే ఉందా సార్ అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్. చాలా మంచిగా ఉంటుంది. NSTI RI NSTI ఉమెన్ ఈ విధంగా లేటెస్ట్ టెక్నాలజీలు ఉన్నాయి. దీంట్లో ఇక్కడ ఫస్ట్ విద్యానగర్ ఈ విధంగా కోర్సులు ఉన్నాయి. దీనికి ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రామంతపూర్ ఈ విధంగా కోర్సులు ఉన్నాయి. ఇది సంప్రదించాల్సిన నంబర్లు. ఇవి కోర్సులు మంచి కోర్సులు ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజీలు ఇవి. ఇంకోటి ఉమెన్స్ ఈ విధంగా కోర్సులు ఉన్నాయి. ఈ విధంగా కోర్సులు ఇవి సంప్రదించాల్సిన నంబర్లు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా ఫీజు ఉంటుంది అన్నమాట. హాస్టల్ ఫెసిలిటీ 100% ప్లేస్మెంట్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ డేటు వచ్చే నెల 30. అడ్మిషన్ల ప్రక్రియ 17/7 నుంచి స్టార్ట్ అయింది. దాంతోపాటు ఇంకేమైనా ఉన్నాయా సార్ అంటే ఇది ITI RTCకి సంబంధించిన ITIలు ఇవి. హకీంపేట తర్వాత వరంగల్ ఈ 2
ప్లేస్లలో ఉన్నాయి. ఈ విధంగా కోర్సులు ఎలిజిబిలిటీ ఇట్లున్నాయి. అటు అయిపోగానే ఇటు మనకు జాబులు ఆల్మోస్ట్ వాళ్ళే ఇస్తారు, వాళ్ళ అంచనా పెట్టుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆర్టీసీలో జాయిన్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది. దివ్యాంగజన్ అడ్మిషన్ల ప్రకటన. ఇగో NIEPDలో సికింద్రాబాద్లో ఈ విధంగా కోర్సులు ఉన్నాయి. సికింద్రాబాద్లో ఇవి కోర్సులు ఉన్నాయి. సైకాలజీ, ఎంపీ రిహాబిలిటేషన్ సైకాలజీ కూడా ఉంది. RC నోయిడా, కోల్కత్తా ఈ విధంగా కోర్సులు ఉన్నాయి. మంచి మంచి కోర్సులు అన్నమాట. ఇవి అయిపోగానే జాబులు వచ్చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో మొన్న 1500 పోస్టులు ఇస్తే 1000 మంది కూడా లేరు స్పెషల్ ఎడ్యుకేషన్కి. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ విధంగా కోర్సులు పూర్తి వివరాలకి నంబర్లలో ఈ వెబ్సైట్లో చూడవచ్చు మీరు. కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే లిథువేనియా ప్రస్తుత అధ్యక్షుడు గిటానస్ నౌసెడా 60 years రెండోసారి ఆ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని ఇంగ్రిడా సిమోనైటా పై ఆయన విజయం సాధించారు. నౌసెడాకు 74.5% ఓట్లు రాగా సిమోనైట్కి 24.1% ఓట్లు వచ్చాయి. కృష్ణా బోర్డు చైర్మన్గా అశోక్ AS గోయల్ 2024 మే 27న కేంద్రం నియమించింది. జూన్ 1 నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ PPA CEOకు పనిచేస్తున్న శివనందన్ కుమార్ 2 ఏళ్లుగా కృష్ణా బోర్డు చైర్మన్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన మే 21న పదవి విరమణ చేయనున్నారు. సాధారణ బీమా పరిశ్రమ స్థూల ప్రత్యక్ష ప్రీమియం ఆదాయం 2023-24లో 2.8 లక్షల కోట్లుగా నమోదైంది అని ఇక్కడ తెలిపింది. 2025-26 నాటికి ఇది 32% వృద్ధితో 3.7 lakhs crores చేరొచ్చని అంచనా వేసిరు. ఆఫ్రికా దేశమైన ఘనాలో 4G, 5G మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే ప్రక్రియలో రిలయన్స్ జియో అనుబంధ సంస్థ రాడిసన్, టెక్ మహీంద్రా, నోకియా లాంటి సంస్థలు పాల్పంచుకున్నాయి. ఈ సంస్థలతో ఘనా ప్రభుత్వం నేతృత్వంలోని నెక్స్ట్ జెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ NGIC ఒప్పందం చేసుకుంది. కేన్స్ చలనచిత్రంలో పాయల్ కాపాడియా రూపొందించిన భారత చిత్రం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ గ్రాండ్ ప్రిక్స్కు అవార్డు దక్కింది. ఈ చిత్రోత్సవంలో రెండో అత్యున్నత పురస్కారంగా దీన్ని పేర్కొంటారు. మోడల్ క్వశ్చన్స్. పాలస్తీనా నూతన ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? మహమ్మద్ ముస్తఫా. పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ ఈయన నియమించారు. ఇజ్రాయెల్పై దాడి అనంతరం ప్రధానిగా ఉన్న మొహమ్మద్ ఇబ్రాహిం స్టైష్ తన పదవికి రాజీనామా చేయడంతో ఈయన నియమితులయ్యారు. 23-24 ఫైనాన్షియల్ ఇయర్కి రాష్ట్రాల వారీగా పండ్ల ఉత్పత్తి, సాగు విస్తీర్ణంపై కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన తొలి ముందస్తు అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా ఎన్ని టన్నుల పండ్లు ఉత్పత్తి అయ్యాయంటే 11,20,77,190 టన్నులు. ప్రసార భారతి నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే నవనీత్ కుమార్ సహగల్. మై నెల ప్రీమియర్ లీగ్ సీజన్ 2 విజేతగా ఏ జట్టు నిలిచింది అని అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, RCB. ఇక వార్డ్ ఆఫ్ ద డే విషయానికి వస్తే బార్బరిజం, అనాగరికం, మూర్ఖత్వం. సినోనిమ్స్ బ్రూటాలిటీ, క్రూయల్టీ. అంటోనిమ్స్ సివిలైజేషన్, సోఫిస్టికేషన్ అనేటివి ఈ రోజుకు సంబంధించిన వార్డ్ ఆఫ్ ద డే. ఇవి ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.